ఒక పర్సన్ జెన్యున్గా వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేయాలని వచ్చిన ఒక పర్సన్కి మంచి జరగాలి, మోసాలకి గురి కాకూడదు. Yeah. మీరిచ్చే సజెషన్స్ ఏంటి క్లయింట్కి? మోసం జరగకుండా అంటే క్లయింట్ కూడా ఒక ఆలోచన ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చాలాసార్లు చెప్తుంటాను, ఇప్పుడు మీరు ఒక వెహికల్ కొనుక్కోవాలనుకోండి, వెహికల్ గురించి రీసెర్చ్ చేస్తారు. నాకు ఎంత బడ్జెట్లో కావాలి, 5 సీటర్ కావాలా, 7 సీటర్ కావాలా, ఏ బ్రాండ్ కావాలని ఎంక్వైరీ చేస్తారు కదా. సో ఏది సూటబుల్ ఉందని మీరు ఎంక్వైరీ చేస్తారు. అలాగే మీరు ప్రాపర్టీ కొనేటప్పుడు ఏ లొకేషన్లో బాగుంది, అందులో ఏ కంపెనీ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది, ఏ కంపెనీ లాంగ్ టర్మ్ నుంచి సర్వీస్ ఇస్తున్నారు, ఏ లాంగ్ టర్మ్ నుంచి బిజినెస్లో ఉంది, అలాంటి కంపెనీని సెలెక్ట్ చేసుకోండి. ఏజెంట్కి టైం ఇవ్వండి, వాళ్ళు మీ దగ్గరికి వస్తారు, కలుస్తారు. సో ప్రాపర్ డీటెయిల్స్ మీకు కమ్యూనికేషన్ వస్తుంది, వాళ్ళ మీద మీకు ట్రస్ట్ వచ్చినప్పుడే మీరు సైట్కి వెళ్ళండి. అప్పుడు మీకు పర్సెంటేజ్ తగ్గుతుంది, మోసపోయే పర్సెంటేజ్ 70-80% తగ్గుతుంది ఫస్ట్ మీకు ఇంటికి వచ్చిన తర్వాత. మీరు సైట్కి వెళ్ళి చూపించిన తర్వాత సైట్లో వాళ్ళ బిహేవియర్ కానీ, వాళ్ళ కొలీగ్స్ కానీ, వాళ్ళ ఎండీస్ కానీ సూపీరియర్స్ ఉంటారు, వాళ్ళే సూపీరియర్ అయితే మీకు తెలుస్తుంది. సో దానివల్ల మీకు ఏంటంటే సేఫ్ జోన్ ఉంటుంది, అరే మీరు కరెక్ట్ పర్సన్ దగ్గరికి వెళ్ళారా లేదని తెలుస్తుంది. సో ఆపర్చునిటీ ఇవ్వండి, కస్టమర్ అంటే ఎవరైతే మీకు ప్రపోజ్ చేస్తున్నారో ప్రాపర్టీని అతన్ని కలవడానికి టైం ఇవ్వండి. సో కలిసిన తర్వాతే మీరు డెసిషన్ తీసుకోండి. ఎందుకంటే ఎప్పుడైనా సరే కలిసినప్పుడు ఐ టు ఐ కాంటాక్ట్లో మాట్లాడినప్పుడు మీకేం కావాలో తెలుస్తుంది. ఏజెంట్ అంటే ఎవరైతే అసోసియేట్ ఉన్నారో వాళ్ళకి మీకేం కావాలో వాళ్ళు అదే ప్రాజెక్ట్ సజెస్ట్ చేస్తారు. సో దానివల్ల మీకు ఒక హాఫ్ అన్ అవర్ టైం వేస్ట్ అవుతుంది, కానీ మీ డబ్బులకి చాలా విలువ ఉంటుంది, మోసపోవడానికి అవకాశాలు ఉంటాయి.